నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురు. నమస్కారం మా చాందిని. బాగున్నారా గురు? బాగున్నానమ్మా. గురుగారు, 2026 న్యూ ఇయర్ వస్తుంది. మరి ఈ ఇయర్ లో ఎవరెవరికి ఎలా ఉండబోతుంది అంటారు? ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ముందుగా మనం ఈ 2026 కి మన ప్రేక్షకులకి, మన ఫాలోవర్స్ కి అందరికీ కూడా మనము నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్దాం. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా మనకి శని వక్రించి మేన రాశిలో ఉంటాడు. ఫిబ్రవరి 13వ తేదీ 2026లో మేష రాశిలోకి వస్తాడు. మళ్ళీ ఆ తర్వాత జూలైలో మళ్ళీ వెనక్కి మేన రాశిలోకి వెళ్ళడం, మళ్ళీ అక్టోబర్లో రావడం, ఇలా ఉంటుందన్నమాట శని ట్రాన్సిట్. ఇక గురుడు వచ్చేసరికి మిథున రాశి నుంచి 2 జూన్ 2026 సంవత్సరం తర్వాత కర్కాటక రాశిలోకి వస్తాడు. నవంబర్ 25వ తేదీ తర్వాత రాహు కుంభరాశిలో ఉన్నటువంటి రాహు మకరంలోకి, సింహరాశిలో ఉన్నటువంటి రాహువు కర్కాటక రాశిలోకి జరుగుతాయి. ప్రధాన గ్రహాలు ఇవి. అలాగే ఇతర ప్లానెట్స్ని మనం ఆధారంగా చేసుకొని మనం చూసినప్పుడు మేషరాశి వారికి ఏలినాటి శని జరుగుతుంది. ఈ ఏలినాటి శని వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మేషరాశి వారికి బాగుందని మనం చెప్పాలి. అలాగే వృషభ రాశి వారికి ఫిబ్రవరి తర్వాత ఏలినాటి శని తగులుతుంది, కానీ ఫిబ్రవరి వారికి కూడా ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా వీళ్ళ రాశి కూడా బాగుంది అని చెప్పాలి. అలాగే మిథున రాశిని మనం తీసుకున్నప్పుడు ఈ మిథున రాశి వారికి ఇప్పుడు ప్రస్తుతం బాగుండలేదు. జూన్ 2, 2026 సంవత్సరం వరకు ఆ దాటిన తర్వాత గురు బలము అనేటటువంటిది బాగా పెరుగుతుంది, కాబట్టి అప్పటి నుంచి బాగుంటుంది, మీడియంగా ఉంది అని చెప్పాలి. కర్కాటక రాశికి అష్టమ రాహు ఉన్నాడు. ఆ తర్వాత ఆయన సప్తమంలోకి నవంబర్ 25 దాటిన తర్వాత వస్తాడు, కాబట్టి కర్కాటక రాశి వారి గురువు జన్మంలో ఉన్నాడు, కాబట్టి పెద్దగా బాగాలేదు అని చెప్పాలి. అలాగే సింహరాశి దగ్గరికి వచ్చేసరికి సప్తమంలో ఉన్నటువంటి రాహువు షష్ఠ స్థితిగతులు అవుతాడు నవంబర్ 25 దాటిన తర్వాత. అండ్ అష్టమ స్థానంలో ఉన్నటువంటి రవి మళ్ళీ ఈ యొక్క శని భాగ్యంలోకి ఫిబ్రవరి 13 తర్వాత వస్తాడు, కాబట్టి 2026 సంవత్సరంలో సింహరాశి బాగుందని చెప్పాలి. ఇక కన్యా రాశి వారికి ఎక్స్ట్రాడినరీగా ఉంది. తులారాశి వారి దగ్గరికి వచ్చేసరికి గురువు భాగ్య నుంచి కేంద్ర స్థానంలోకి వచ్చి రాజ్యస్థానంలోకి వచ్చినటువంటి ఈ యొక్క గురుడు మంచి ఫలితాలను ఇస్తాడు. ఇక వృశ్చిక రాశి వారి దగ్గరికి వచ్చేసరికి అర్ధాష్టమ రాహు బాగుపడతాడు నవంబర్ 25, 2026 సంవత్సరం తర్వాత. శని మాత్రం అలాగే ఉంటాడు, కాబట్టి బాగాలేదని చెప్పాలి. అష్టమ గురుడు ఉంటాడు. 2 జూన్ 2026 సంవత్సరం తర్వాత భాగ్యంలోకి వస్తాడు. ఇకపోతే మనకి ఈ యొక్క ధనుస్సు రాశి ఇప్పుడు ప్రజెంట్ బాగాలేదు. సప్తమ స్థితిగతుడైనటువంటి గురుగ్రహం ఇంకా బలం పొందాలి, యావరేజ్గా ఉంది అని మనం చెప్పాలి. మకర రాశి దగ్గరకు వచ్చేసరికి బాగుంది. భర్తలకు కావాల్సినటువంటి ట్రాన్స్ఫర్లు, వీళ్ళకి కావాల్సిన ట్రాన్స్ఫర్లు, కోరుకున్న చోటుకు ఉద్యోగాలు ఇవి బాగున్నాయి. కుంభరాశి ఏలినాటి శని జరుగుతుంది. జూన్ 2, 2025 సంవత్సరం దాకా బాగుంటుంది. ఆ తర్వాత నుంచి షష్ఠ స్థితిగతుడు అవుతున్నాడు, కాబట్టి మీకు గురుగ్రహం ఈ యొక్క కుంభరాశికి మీడియంగా ఉంది అని చెప్పాలి. మీనరాశికి బాగుంటుంది. ఏలినాటి శని జరుగుతున్నా సరే 2 జూన్ 2026 సంవత్సరం నుంచి బ్రహ్మాండంగా ఉంది, పంచమ స్థితిగతుడు అవుతున్నాడు అని చెప్పాలి. గురుగారు, ఈ 2026 సంవత్సరంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? సింహం అంటే ఏంటి? బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. సింహభాగం అంటారు. భీముడికి అన్నం పెట్టి మొత్తం సింహభాగం నాకు ఇచ్చేయాలంటే 3 వంతులు ఈయనే తీసేసుకుని 1 వంతు మిగతా 4 పాండవులకి ఇచ్చేది వాళ్ళ అమ్మ కుంతి. సింహభాగం అంటారు దాన్ని. అలాగే రోడ్డు మీద స్థలాలు ఉన్నాయనుకో, రోడ్డు వెనకాల స్థలాలు ఉన్నాయనుకో, రోడ్డు మీద ఉన్న స్థలాన్ని సింహభాగం అంటారు, మెయిన్ పార్ట్ అంటాం. అలాగే వీళ్ళందరికీ కూడా సింహరాశి వాళ్ళందరికీ కూడా ఒక మంచి గుణం ఉంటుంది, దాన ధర్మాలు చేసే గుణం ఉంటుంది. పేదవారికి, అనాథలకి, తర్వాత వీళ్ళకి సాధువులకి, వీళ్ళకి దానం, వికలాంగులకి అట్లీస్ట్ హెల్ప్ చేస్తారు పాపం, డబ్బుల పరంగా లేకపోయినా. అయితే ఈ సింహరాశి వారికి అందరికీ కూడా నవంబర్ 25, 2026 సంవత్సరం దాకా కూడా లవర్స్తో బ్రేకప్, భర్తలతో డిస్కషన్స్, లవర్తో డిస్కషన్స్ ఉంటాయి. మరి ఇవి లేకుండా ఉండాలంటే వీళ్ళ ఫోన్లో తక్కువ మాట్లాడుకోవాలి, వీళ్ళు అప్పుడు నిలబడతాయి స్నేహాలు. వీళ్ళు అస్మాన్ గంటకోసారి 5 నిమిషాలకు ఒకసారి ఫోన్ మాట్లాడుకుంటుంటే ఏదో ఒక టాపిక్ తప్పు దొర్లుతుంది. తర్వాత వెంటనే ప్రాబ్లమ్స్ లోకి రావడానికి కలిసి మాట్లాడుకుంటే ఇంకా తొందరగా విడిపోతారు వెంటనే స్పాట్ అనమాట.
కాబట్టి ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి ఈ సింహరాశి వాళ్ళకి. ఆదాయాల్లో మెయిన్ సింహభాగం అంతా కూడా లవర్స్ ఖర్చు పెట్టేస్తారు వీళ్ళు. ఓకే. అంటే లవర్స్ ఉన్న వాళ్ళకి మళ్ళీ సింహరాశి వాళ్ళు భార్యలు అందరూ మళ్ళీ మా భర్తల్ని తన్నేస్తారు. అందరూ కాదు, ఓకే. లవర్స్ ఉన్నటువంటి వాడు అందులో అంటే 1% పెళ్ళైన ఉంటారు. వాళ్ళకి కూడా సెపరేట్ లవర్స్ ఉంటున్నారు కదా గురుగారు. ఉంటే అటువంటి వాళ్ళు మంచోళ్ళు ఉంటారు, అమాయకులు, వాళ్ళకేం కాదు పాపం. లవర్స్ Okay. లేని వాళ్ళు ఉంటారు, భర్తలకి భార్యల్ని లవ్ చేసే వాళ్ళు ఉంటారు. అండ్ ఇప్పుడు మా కన్నయ్య అయితే అసలు యాక్చువల్గా అసలు లవర్సే లేరు మా కన్నయ్యకి. ఓకే. ఆ విధంగా మా శిష్యుడు ఉన్నాడులే కన్నయ్య అని. Okay. కాబట్టి ఈ రకంగా ఈ యొక్క ఉద్యోగాలలో ప్రమోషన్స్ సింహరాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. ఉద్యోగాల్లో ప్రమోషన్స్, తర్వాత ట్రాన్స్ఫర్స్ కూడా చాలా కోరుకున్న చోట్లకు వస్తాయి. అయితే అష్టమ శని ఉన్నాడనమాట. ఈ అష్టమ శని ఉండడం వల్ల ఫిబ్రవరి 13 దాకా పనులన్నీ కూడా ఏమీ అవ్వవు, కొంచెం లేట్గా అవుతాయి. లేట్గా అయితే రెండోసారి ట్రై చేయరు. అదే సినిమా టికెట్ అయితే 4 సార్లు కూడా ట్రై చేస్తారు, బ్లాక్ లో కొనేస్తారు, ఎలాగో అలాగే. అదే పని ఉద్యోగం కోసం ఒకసారి వస్తారు ఇంటర్వ్యూకి. మన దిలీప్ శర్మ మా శిష్యుడు ఉన్నాడు, అన్ని ఛానల్స్ కి ఒకసారికి వెళ్తాడు ఉద్యోగం ఉందా అని. నేను ఎవరంటే మళ్ళీ ఈయన ఫోన్ చేసుకుని ఇంక అడగడు అనమాట. అంటే సింహరాశి వాళ్ళు అందరూ అలా ఉంటారు. అంటే గురువు గారు, సింహరాశి వారు ఎంత కష్టపడుతున్నా సరే వాళ్ళ వర్క్ ని ఎవరు గుర్తించరు, ఎందుకంటారు? శని రాహు ఉన్నారు కదా, అసమానం కాదు, ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తుంది కాబట్టి 2026 సంవత్సరంలో కాస్త గుర్తిస్తారు. అంటే మరి ఇప్పుడు రాహు ఉన్నాడు, 7వ ఇంట్లో కూర్చున్నాడు, 8వ ఇంట్లో శని కూర్చున్నాడు, ఎలా గుర్తిస్తారు? అలా అనమాట. తర్వాత జన్మంలో కేతు ఉన్నాడు, విపరీతమైన పరిశ్రమ చేస్తాడు. క్రానిక్ డిజీజెస్ ఉంటాయి, దగ్గు జలుబు ఇలాగ పట్టుకున్నాయంటే వెంటనే పోవన్నమాట. ఆ టైప్లో కొంచెం ఇది ఉంటుంది. అండ్ లవర్స్ ఇప్పుడు కూర్చుంటారు, పెళ్ళ హనీమూన్ వాళ్ళు బెడ్రూమ్ లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చెప్తాడు, దేవుడు స్టోరీలు చెప్తాడు. ఇంకప్పుడు ఏమంటది, లవర్స్ పార్కులలో కూర్చుంటే లవర్ స్టోరీ దేవుడి గురించి చెప్తుంటే ఆ రకంగా. ఎందువల్ల అంటే జన్మంలో కేతు ఉన్నాడు, దానివల్ల. వీళ్ళు ఎప్పుడురా చెడిపోతారంటే గురువు కేతువులు ఇద్దరు కలుస్తారు నవంబర్ 25, 2026 సంవత్సరం తర్వాత. ఈ సింహరాశి వాళ్ళని ఎవరిని మనం పట్టుకోలేము, మోస్ట్ రొమాంటిక్ గా అయిపోతారు అనమాట. అప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఇక పిల్లల్ని పట్టించుకోకుండా తిరుగుడు. అసలు ఇప్పుడు అమెరికాలో ఏంటంటే కార్లు వేసుకొని తిరగడమే. పిల్లలు స్కూల్ నుంచి తేవాలన్నా, కాలేజీలకు తేవాలన్నా, కూరగాయలు తెచ్చుకోవాలన్నా, ఇంకన్నీ బాధ్యతలు మానేసి సింహరాశి భార్యాభర్తలంతా కూడా, భార్య సింహరాశి అయినా భర్త సింహరాశి అయినా ఎవరో ఒకళ్ళు ఉంటే చాలు, మోస్ట్ రొమాంటిక్ గా తిరగడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క రాశి వారికి, ఉద్యోగస్తులకి వాళ్ళ యొక్క పనులు గుర్తించబడవు, దానికి ప్రిపేర్ అయిపోయి ఉండాలి. ఎప్పుడో అక్టోబర్ తర్వాత గుర్తిస్తారు వీళ్ళని. పెళ్ళమే గుర్తించదు, ఇంక యజమానులు ఏం గుర్తిస్తారు వీళ్ళని? తర్వాత పిల్లలు గుర్తించకపోతే లవర్స్ ఎంటర్ అయిపోతారు, వీడి గుండు గీసేస్తారు, మొత్తం వీడి దగ్గర అన్ని ఎత్తుకుపోతారు. కాబట్టి అప్పుడు బుద్ధి వస్తుంది. ఇలా గుర్తిస్తూ ఉండాలి అది. తర్వాత ఈ యొక్క సింహరాశి వారికి పిత్రార్జితమైనటువంటి ఆస్తి కలిసి రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఒక వ్యక్తి నాకు ఫోన్ చేశాడు, నాకు చాలా సంతోషం వేసింది. గురుగారు, మీరు మా నాన్నగారి తరపు ఆస్తి వస్తుంది అన్నారండి, మా నాయనమ్మ తరపు వచ్చేసిందండి అన్నాడు. సబ్బాసరా బాబు, జాగ్రత్తగా దాచుకో అన్నాను. మళ్ళీ 2 సంవత్సరాలు పోయిన తర్వాత ఫోన్ వచ్చింది, గురుగారు అదంతా నేను షేర్స్ లో ఆడేసి పోగొట్టేశానండి, మళ్ళీ అలాంటి రాజయోగం వస్తుందా అండి అని. మీ నాయనమ్మ చచ్చిపోతే వచ్చింది, ఈసారి మీ అమ్మమ్మ చచ్చిపోతే వస్తుంది రా నాయన అన్నా. మరి చూద్దాం ఏమో వద్దో. ఈ రకంగా ఈ యొక్క సింహరాశి వారికి అందరికీ కూడా ఎంజాయ్మెంట్లు అధికంగా వాళ్ళు ఉంటారు. అండ్ తీర్థయాత్రలు 2026 సంవత్సరంలో కూడా ఇతర దేశాలకి తీర్థయాత్రలు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ముఖ్యంగా వీళ్ళతో ఇంటరాక్షన్ ఎవరంటే ఈ యొక్క పిల్లల కోసం బాధ్యతగా పాపం పనులు ఇంట్లో వాళ్ళ కోసం త్యాగం చేస్తారు ఈ సింహరాశి వాడు. రైతులు కూడా పెళ్లిళ్ళు అవుతాయి, అన్ని కూడా చాలా బాగుంటాయి. 2026లో సింహరాశి వారు చాలా బాగుంటుందమ్మా. కొన్ని పరిహారాలు చేసుకోవాలి చిన్న. వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది అంటారు గురుగారు? రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదవాలా, రాహు కిలోంపావు మినుములని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలా, శని జపం చేయాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8:05కి దానం చేసుకోవాలా. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళిక అని ఆ యొక్క తారా అమ్మవారి యొక్క అమ్మవారిని అర్చించుకోవాలా, మంత్ర జపం చేసుకోవాలా.
రావి చెట్టు మేడి చెట్టు రెండింటిని కూడా కలిపేసి ఒక చోట వేసేసి ప్రదక్షిణాలు చేసుకోవడం, దాంట్లో పూజ చేసుకోవడం ద్వారా పేదవాళ్ళకి అనాథలకి వీళ్ళు ఎలాగో చేస్తూ ఉంటారు కదా, ఇంకొంచెం అధికంగా చేయాలి వీళ్ళు. వికలాంగులకి సాధువులకి చేసుకుంటే ఈ పీడ పోతుందమ్మా. మొత్తానికి అమ్మాయిల జపం మానేసి మంత్ర అది అమ్మాయిల జపం మానేసి మంత్ర జపం చేయాలి. సింహరాశి వాళ్ళు మిగతా రాశులతో కంపేర్ చేసుకుంటే అమ్మాయిల జపం తక్కువే. వీళ్ళకి ఎంతసేపు పవర్ పిచ్చి, ఆ పోస్ట్ రావాలా, ఈ ఉద్యోగం రావాలా, ఇది రావాలా, అది రావాలా అని అట్లా. ధన్యవాదాలమ్మా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.